థ్యాంక్ యూ మోటు, సమోసాలు చాలా బాగున్నాయి. జాన్, నీకెంత ధైర్యం? నీ సంగతి చెప్తాను, కోచుకో. అరే మోటు, ఎంత పని చేసావు నువ్వు? చూసావా, జాన్ ఇంతవరకు పైకి రాలేదు. పొరపాటున అతను మునిగిపోలేదు కదా. దొరికింది. అరే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? భయపడి పారిపోవచ్చు కదా. నా జ్ఞానం వేసి ఎందుకు లాగుతున్నారు? నేను ఎప్పుడు ఏ పథకం వేసినా వీళ్ళు తిప్పి కొడుతూనే ఉంటారు. మోటు, జాన్కి ఇప్పుడు ఊపిరాడడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మోటు, ఏంటి నువ్వు చేస్తున్న పని? గుండెల మీద కొద్దటం వల్ల ఇతనికి ఊపిరి ఆడొచ్చు. అయ్యో, అసలు వీళ్ళు అప్పటికే మారరు. అతను ఇలా చేసినందువల్ల పొట్టలోకి వెళ్ళిన నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. అరే, పొట్టలో నీళ్లు బయటకు వస్తాయో లేదో కానీ ఇంకాసేపు ఇలా చేస్తే ప్రాణం పోవడం ఖాయం. మోటు, ఇతన్ని మనం వెంటనే డాక్టర్ జట్కా దగ్గరకు తీసుకువెళ్ళాలి. వెంటనే అతనికి ఫోన్ చేయి, త్వరగా. డాక్టర్ జట్కా, పెద్దన్నయ్య. చెప్పు మోటు, చెప్పు నా మిత్రమా, నా సహోదరుడా. అయ్యో మోటు, వెంటనే అతన్ని నా దగ్గరికి తీసుకురండి. అన్నట్టు జాగ్రత్త, ఎవరికంటే పడకుండా తీసుకురండి, లేదంటే మీరిద్దరూ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఓకే పెద్దన్నయ్య, ఓకే. పత్తులు, జాన్ని డాక్టర్ జట్కా వెంటనే తన దగ్గరికి తీసుకురమ్మని చెప్తున్నారు. ఎవరు చూడకుండా తీసుకురమ్మని చెప్తున్నారు. ఎవరైనా చూశారంటే మనం జైలుకి వెళ్ళాలి. ఐడియా. వద్దు. బాస్కి ఎన్నిసార్లు అవమానం జరిగినా బుద్ధి రాదు. ఎప్పుడు మోటు పతులతో పెట్టుకుంటారు. త్వరగా వెళ్ళాలి, బాక్సింగ్ కార్నివాల్ ఉంది, త్వరగా చేరుకోవాలి. ఓయ్ మోటు బతులు, ఆ డ్రమ్ లో ఏం తీసుకెళ్తున్నారు? అరే ఏమి లేదు బాక్సర్ అన్నయ్య, బాయ్ బాయ్. ఓయ్, అడుగుతుంటే అలా వెళ్ళిపోతారేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పండి. బాక్సర్ అన్నయ్య, ప్రస్తుతం మేము ఏ మాత్రం మాట్లాడే మూడ్లో లేము. నేను మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. యు ఆర్ రియల్లీ బ్రేవ్. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓయ్, మీ ధైర్యానికి తగ్గ బహుమతిని ఇవ్వనివ్వండి. కాచుకోండి, ఇదిగో తీసుకెళ్ళండి. కాపాడండి, కాపాడండి. బై రోడ్లోనేగా వెళ్తున్నాను. హఠాత్తుగా బై ఎయిర్లో ఎలా ఇప్పుడు వెళ్తున్నాను? డ్రమ్ములో ఉన్న జాన్ అరిచాడా? జాన్ ఎలా అరుస్తాడు? మన అరుపులో ఏంటాయిలే, శబ్ద తరంగాలు డ్రమ్మును తాగి రివర్స్ అయి ఉంటాయి.